వెల్కమ్ టు క్యూ న్యూస్. మనం ఇప్పుడు మెడికల్ హాస్పిటల్ దగ్గర ఉన్నాము. 58 ఏండ్ల నాగమణి అనే మహిళ ప్రమాదానికి గురైన తరుణంలో ఆమె కుటుంబ సభ్యులైతే మెడికవర్ హాస్పిటల్కి అయితే చేర్చారు. అది గమనించిన ఆసుపత్రి వర్గాలు ఎంతో కష్టపడి 24 గంటలు కష్టపడి ఆమె మహిళను అయితే రక్షించగలిగారు. ఆమె ఇప్పుడు చేరుకుంటుంది. గత వారంలో ఇస్నాపూర్లో జరిగిన ప్రమాదంలో 58 ఏళ్ల మహిళ నాగమణి అనే మహిళ రోడ్డు ప్రమాదానికి గురైంది. అయితే ఆమె చాలా ప్రమాదంలోకి వెళ్ళిన పరిస్థితి. అది గమనించిన స్థానికులు కుటుంబ సభ్యులకైతే ఫోన్ చేసి వివరించి చెప్పారు. ప్రమాదానికి గురైన మహిళని ఎమర్జెన్సీగా చందనగర్లో ఉన్న మెడికవర్ హాస్పిటల్కి అయితే చేర్చారు. అక్కడ 4 వైద్యులు ఎంతో కష్టపడి ఆమెను వైద్యం చేసి రక్షించగలిగారు. ఇటు విషయాన్ని మంగళవారం అయితే ఆ డాక్టర్ల బృందం కుటుంబ సభ్యులతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆమెకి ఏమేమి వైద్యం నిర్వహించామో వివరించారు. అలాగే ఇటు విషయంలో మెడికవర్ ఆసుపత్రి వర్గాలు చేసిన కృషికి ఎంతో అభినందనలు అయితే వచ్చి పడుతున్నాయి. ఈ మెడికవర్ హాస్పిటల్లో ఎలాంటి క్రిటికల్ కండిషన్ అయినా పేషెంట్కి అయినా వైద్యం చేయగల సిబ్బంది డాక్టర్లు ఉన్నారని వైద్యులు అయితే చెప్తున్నారు. ఆ ప్రమాదం జరిగిన వెంటనే 10 నిమిషాల లోపలనే ఆమెను కుటుంబ సభ్యులు చందనగర్లోని మెడికవర్ ఆసుపత్రిలో అయితే చేర్చారు. అది గమనించిన వైద్య బృందం 4 డాక్టర్లు కష్టపడి ఆ మహిళను అయితే కాపాడగలిగారు. ఆమెకు తొడ భాగము, ఇటు ఛాతి భాగం ఇవన్నీ ఇంజూర్ అయ్యాయి. వాటిని అన్నిటినీ డాక్టర్లు అయితే వైద్యం చేసి ఆమెను ఎట్టకేలకు రక్షించగలిగారు. ఇదే గోల్డెన్ అవర్ అంటే ఇదే. ఒక ప్రమాదం జరిగిన వెంటనే గంటలోపు ఏ వ్యక్తినైనా గంటలోపు మనం ఆసుపత్రికి చేర్చగలిగితే ఆమెకు ఎంతటి ప్రమాదం జరిగినా కానీ కూడా రక్షించవచ్చు అనేది చందానగర్ మెడికవర్ ఆసుపత్రి బృందం అయితే నిరూపించింది. అలాగే మెడికవర్లో కూడా అన్ని ప్రమాదాలకి కూడా వాళ్ళు వైద్యం చేస్తామని చెప్తున్నారు. ఇది సాధారణ ప్రజానీకం బడ్జెట్లో కూడా ఉందని వాళ్ళు డాక్టర్లు అయితే చెప్తున్నారు. అందరికీ థ్యాంక్ యూ అండి ఫర్ కమింగ్. అండ్ ఇప్పుడు మనం ఒక పేషెంట్ గురించి మాట్లాడడానికి పిలిచాము. ఒక 58-year-old ఫీమేల్ నాగమణి అని పేరు. తనకి ఒక హై వెలాసిటీ ఇంజరీ, అంటే ఒక కార్ యాక్సిడెంట్లో ఒక హెవీ వెహికల్ డైరెక్ట్గా తనకి పెడెస్ట్రియన్ తను నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు రోడ్ క్రాస్ చేస్తున్నప్పుడు హెవీ వెహికల్ డాష్ ఇవ్వడం వల్ల మల్టిపుల్ ఇంజరీస్ అయినాయి. పాలిట్రామా అని అంటాం. ఎప్పుడైతే పాలిట్రామా ఎందుకు అంటామంటే డిఫరెంట్ సిస్టమ్స్ ఇన్వాల్వ్ అయినప్పుడు అప్పుడు దాన్ని పాలిట్రామా అని అంటాం. సో తనకి అయిన ఇంజరీస్లో ఏంటి అంటే మెయిన్గా ఛాతీ భాగం. ఈ ఛాతీ భాగంలో ఆల్మోస్ట్ ఒక సైడ్ మాత్రం ఆల్మోస్ట్ 8 ఎముకలు ఫ్రాక్చర్ అయినాయి. ఇటు లెఫ్ట్ సైడ్ ఒక 2 ఎముకలు ఫ్రాక్చర్ అయినాయి. దీంతో పాటు ఆ ఫ్రాక్చర్ అవ్వడం వల్ల కోర్స్ లంగ్స్లో కూడా ఇంజూరీ అయ్యి కన్ఫ్యూజన్ అని. దాంతో పాటు ఇక్కడ ఏంటంటే లెఫ్ట్ సైడ్లో మనకి స్ప్లీన్ అని ఒక ఆర్గాన్ ఉంటుంది తిరిగేది. సో అది కూడా ఇంజురీ ఆ ఫ్రాక్చర్స్ కాకుండా కింద స్పైన్లో ఫ్రాక్చర్స్ కొంచెం ఉండడం, మన పెల్విస్ ఏదైతే ఉంటుందో దాంట్లో కూడా ఫ్రాక్చర్స్ ఉండడం, తొడ ఎముక ఏదైతే పెద్ద ఎముక ఉంటుందో దాంట్లో ఫ్రాక్చర్ ఉంది, అండ్ కాళ్ళ ఎముకలో కూడా 2 ఫ్రాక్చర్స్ ఉన్నాయి. ఇన్ని ఇంజురీస్ అవ్వడం వల్ల దాన్ని పాలిట్రామా అని మేము క్లాసిఫై చేస్తాం. సో తనకి యాజ్ అ 58-year-old ఎవరికైనా కూడా అన్ని ఇంజురీస్ అయినప్పుడు ఒక చిన్న ఫ్రాక్చర్ అయితేనే ఎంత కాదని ఒక 1/2 లీటర్ బ్లడ్ లాస్ అవుతుంది లోపల. తనకి అన్ని ఇంజురీస్ అవ్వడం వల్ల చాలా వరకు బ్లడ్ లాస్ అయిపోవడము. సో ఇప్పుడు మనకి లిప్ ఫ్రాక్చర్స్ అవ్వడము, లంగ్ ఇంజురీస్ అవ్వడము, స్ప్లీన్ ఇంజురీ అవ్వడము, అండ్ థై ఫ్రాక్చర్స్, కాల్ ఫ్రాక్చర్స్ ఉంటే ఆల్మోస్ట్ దానికి 2-3 లీటర్స్ ఆఫ్ బ్లడ్ లాస్ ఇంటర్నల్గా అవుతుంది, బయటికి ఏం కనబడకపోయినా కూడా. సో తనకి కావాల్సిన మెడికేషన్స్ అన్ని స్టార్ట్ చేసేసి, ఫ్లూయిడ్ స్టార్ట్ చేసేసి, ఇమీడియట్గా బ్లడ్, ఆక్సిజన్ కావాల్సిన సపోర్టివ్ ట్రీట్మెంట్ అంతా స్టార్ట్ చేసి, కానీ పేషెంట్ ఫస్ట్ ఐసీయూ షిఫ్ట్ చేయాల్సి వచ్చింది. సో ఐసీయూ షిఫ్ట్ చేసిన తర్వాత ఇంకా మెల్లమెల్లగా టెస్ట్లో పేషెంట్ స్టెబిలైజ్ అయిన తర్వాత మెల్లమెల్లగా తనకి ఇన్వెస్టిగేషన్స్ అన్ని చేసుకుంటూ వచ్చాం. సో దాంట్లో భాగంగానే ఇవన్నీ ప్రాబ్లమ్స్ అన్ని బయటకు వచ్చాయి. సో దాన్ని ప్రతి సిస్టమ్ని ఒక్కొక్క స్పెషలిస్ట్ డాక్టర్ ట్రీట్ చేయడం, దానివల్ల దాని ట్రీట్మెంట్తో మెల్లమెల్ల పేషెంట్ ప్రోగ్రెస్ అవ్వడం, ఈ కండిషన్ ఎలా ట్రీట్ చేసామన్న దాని గురించి. సో ఆ పేషెంట్ని మెయిన్గా ఆక్సిజన్ సపోర్ట్ ఇచ్చిన తర్వాత మెయిన్గా సాచురేషన్ కొంచెం మెయింటైన్ అవ్వడము, మల్టిపుల్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్స్ ఇవ్వాల్సి వచ్చింది. సో ఎందుకంటే ఎంతైనా బ్లడ్ లాస్ అయింది కాబట్టి సో బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్స్ ఇచ్చి బీపీ మెయింటైన్ చేయడానికి 1-2 days హాస్పిటల్లో ఐసీయూలో పెట్టిన తర్వాత
దెన్ ఒక మెయిన్ మనకి ట్రీట్మెంట్ చేయాల్సిన మెయిన్ ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటి అంటే స్ప్లీన్ అనే ఇంజరీ ఏంటంటే స్ప్లీన్తో మెయిన్ ఇష్యూ ఏంటి అంటే ఒకసారి అది కంప్లీట్గా రప్చర్ అయిపోయింది అనుకోండి, దానికి ఒక పెద్ద మేజర్ వెజల్ ఉంటుంది. ఆ వెజల్లో ఒకసారి ఓపెన్ అప్ అయిపోతే ఇమీడియట్గా ఒక 10 to 15 minutesలో పేషెంట్ చనిపోయే ఛాన్సెస్ ఆర్ హై. సో అట్లా అంత బ్లడ్ లాస్ ఇమీడియట్గా అయిపోతుంది. సో ఆ స్ప్లీన్ ఇంజురీని ఎలా ట్యాకిల్ చేయాలనేది దట్ వాజ్ ద డిస్కషన్. సో పేషెంట్ బీపీ ఎంత మెయింటైన్ అవుతుంది అండ్ డిగ్రీ ఆఫ్ ఇంజరీ ఇవన్నీ చూసుకొని వీ హ్యాడ్ టు టేక్ ఎ డెసిషన్ టు ఎలెక్టివ్లీ, అంటే మనకి ఆ స్ప్లీన్ ఏదైతే ఉంటుందో ఆ స్ప్లీన్ని తీసేయడం జరిగింది. సో ఎందుకు చేస్తామంటే స్ప్లీన్ తీసేసి ఏదైతే బ్లడ్ వెజల్ ఉంటుందో ఆ బ్లడ్ వెజల్ని కంప్లీట్గా టై చేసేసి బ్లీడింగ్ అక్కడ నుంచి ఆపేయడం. ఎక్కడి నుంచైనా మనం బ్లడ్ బయట లాస్ అయిందంటే ఆ బ్లీడింగ్ని ఫస్ట్ ఆపకపోతే మనం బయట నుంచి ఎంత బ్లడ్ ఇచ్చినా కూడా పేషెంట్ బీపీ అనేది మెయింటైన్ అవ్వదు. సో అలా ఉన్నప్పుడు సో తనకి ప్రైమరీ సోర్స్ ఆఫ్ బ్లీడింగ్ అనేది స్ప్లీన్ అనేది ఐడెంటిఫై చేసి ఇమీడియట్గా పేషెంట్ని స్టెబిలైజ్ చేసిన తర్వాత పేషెంట్కి అటెండెన్స్ అందరికీ కౌన్సిల్ చేసి మనం చేసే ప్రొసీజర్ ఏంటి అని ఎక్స్ప్లెయిన్ చేసి స్ప్లీన్ అనే ఆర్గాన్ అనేది తీయాల్సి వచ్చింది. సో ఆర్గాన్ తీసేయడం అనేది ఒక మేజర్ సర్జరీ. ఆ మేజర్ సర్జరీ డాక్టర్ దిలీప్ అని మన జనరల్ సర్జన్ టెక్నికల్గా హ్యాండిల్ చేసి ఆ సర్జరీ కంప్లీట్ చేసి పేషెంట్ మళ్ళీ ఐసీయూలో షిఫ్ట్ చేసి మళ్ళీ స్టేబుల్గా ఉంచాం. సో వన్స్ అన్ని ఆర్గాన్స్ ఒకటేసారి ట్రీట్ చేయకుండా పేషెంట్ని స్టెప్ బై స్టెప్ స్టెబిలైజ్ చేసుకుంటూ స్టెప్ బై స్టెప్ ట్రీట్ చేయాల్సి వచ్చింది. సో స్ప్లీన్ తీసిన తర్వాత కూడా పేషెంట్ని నెక్స్ట్ ప్రొసీజర్స్ ఫర్దర్గా చేయాల్సినవి ఏంటి అంటే లెగ్ సర్జరీ అండ్ థై బోన్ సర్జరీ అండ్ లెగ్ సర్జరీ. ఇవన్నీ చేయడానికి కూడా పేషెంట్ని స్టేబుల్గా ఉంచడం వాజ్ మోర్ ఇంపార్టెంట్. సో బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ ఇచ్చుకుంటూ పేషెంట్ని జనరల్ అనెస్థీషియా అంటే వెంటిలేటర్ పెట్టి పేషెంట్ని 1-2 days స్టెబిలైజ్ చేసిన తర్వాత స్ప్లీన్ సర్జరీ చేసాం. స్ప్లీన్ సర్జరీ తర్వాత ఒకటే సిట్టింగ్లో థై బోన్ సర్జరీ అండ్ లెగ్ బోన్ సర్జరీ రెండు ఒకటేసారి కంప్లీట్ చేసాం. రెండు కంప్లీట్ చేసిన తర్వాత వెంటనే మళ్ళీ పేషెంట్ని ఐసీయూకి షిఫ్ట్ చేసి మళ్ళీ ఫర్దర్ ట్రీట్మెంట్ కంటిన్యూ చేసుకుంటూ వచ్చాం. సో మెయిన్గా ప్రాబ్లమ్ విత్ ఆల్ ది స్ప్లీన్ సర్జరీ ఏంటి అంటే స్ప్లీన్ అనేది మన కొన్ని బ్యాక్టీరియాస్ని ఫిల్టర్ చేస్తూ ఉంటాం. మన బ్లడ్లో ఎంతో కొంత బ్యాక్టీరియా వచ్చేస్తున్నా కూడా ఇంపార్టెంట్ బ్యాక్టీరియాని ఫిల్టర్ చేసి అక్కడ చంపేస్తాం, దీన్ని ఫాగోసైటోసిస్ అంటే. సో ఆ ఆర్గాన్ తీసేయడం వల్ల పేషెంట్కి కొంచెం ఫ్యూచర్ ఇన్ఫెక్షన్ ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకని ఆ కవరేజ్ కూడా ఇచ్చి దానికి ఒక వ్యాక్సిన్ ఉంటుంది. ఆ వ్యాక్సిన్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ వ్యాక్సిన్ ఇచ్చేసి మళ్ళీ ప్రొఫిలాక్సిస్గా యాంటీబయాటిక్స్ హైయర్ యాంటీబయాటిక్స్ పెట్టి ఇన్ఫెక్షన్ లేకుండా కంట్రోల్ చేసి దెన్ పేషెంట్ని మెల్లమెల్లగా రీహాబ్లో స్టార్ట్ చేసాం. సో ఫిజియోథెరపీ స్టార్ట్ చేసుకోవడం, పేషెంట్ మొబిలైజ్ చేసుకోవడం. సో ఆల్ దీస్ వైల్ పేషెంట్ 1-2 days మనకు వెంటిలేటర్ మీద ఉండాల్సి వచ్చింది. ఎన్ఐవీ కూడా తీసేసిన తర్వాత జస్ట్ నేజల్ ప్రాన్స్ చిన్న ఆక్సిజన్ సపోర్ట్ మీద పెట్టి అలా స్టెప్ బై స్టెప్ పేషెంట్ని స్టెబిలైజ్ చేసి ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ పేషెంట్ ఇస్ డూయింగ్ వెరీ వెల్. తనకున్న ఇన్ఫెక్షన్స్ కూడా క్లియర్ అయిపోయినాయి. వితౌట్ పెయిన్ కూడా కంట్రోల్ అయింది. పేషెంట్ మేము బెడ్ సైడ్ లేసి కూర్చోబెట్టగలిగాం. పేషెంట్ బెడ్ నుంచి వీల్ చైర్కి వచ్చింది. ఆక్సిజన్ కూడా మినిమల్ ఆక్సిజన్ సపోర్ట్తోనే షీ ఈస్ డూయింగ్ వెరీ వెల్ నౌ. ఫీవర్స్ ఇట్లా ఏంటి లేదు. అండ్ యాజ్ ఆఫ్ నో షీ ఈస్ మచ్ ఇండిపెండెంట్. ఒక 1-2 days కొంచెం ఆక్సిజన్ సపోర్ట్ అవసరం పడుతుంది బికాస్ ఆఫ్ ద లంగ్ ఇంజరీస్. తర్వాత షీ ఈస్ మోర్ ఆర్ లెస్ కంప్లీట్లీ రికవర్. పేషెంట్ నేమ్ నాగమణి అన్నారు కదా, ఇక్కడ యశ్నాపూర్లో యాక్సిడెంట్ జరిగింది సార్. ఉండేది ఇక్కడ. ఇక్కడ మా అమ్మాళ్ళు అయితే అక్కడే ఉన్నారు యశ్నాపూర్లో దిగి కొంచెం ముందుకు వెళ్తే ఇండియా కంపెనీ ఉంటుంది కదా, ఆ కంపెనీ ముందు ఆ కంపెనీలో కొంచెం టెంపుల్ ఉంటాయి, టెంపుల్లో వర్క్ చేస్తారు బాగుంది. అందులోకి ఈ యశ్నాపూర్లో దిగి ఏదైతే ఆడిందో రోడ్ దాటేసింది. అటు సంగారెడ్డి నుంచి వచ్చే వెహికల్ చాలా స్పీడ్గా వచ్చి ఏమి రావట్లేదని చెప్పి దాటుతుండే యాక్సిడెంట్ కొట్టేసి వెళ్ళిపోయింది. కనిపించలేదు కూడా కనిపించలేదు. లేడీస్ అనేది గుద్దేసి వెళ్ళిపోయాడు. ఎగ్జాంపుల్ అంటే అక్కడ ఉన్న కంపెనీ సెక్యూరిటీ చూసినాం, ఫోన్ చేసాడు అనమాట. 7:30 కల్లా రీచ్ అయినాం. అంబులెన్స్ తీసుకుని 7:20కి అట్లా అయింది సార్ యాక్సిడెంట్ అయితే. అయింది కానీ మనకు 10 నిమిషాలు లేట్ అయింది చెప్పడానికి, ఇన్ఫర్మేషన్ రావడానికి. ఆ 10 నిమిషాలు వెళ్ళి 7:30 కల్లా హాస్పిటల్ తీసుకొచ్చినాం. 7:40 కల్లా అడ్మిట్ చేసినాం. ఇక్కడికే తీసుకొచ్చారా? ఇక్కడికే తీసుకొచ్చాం. అప్పుడు కండిషన్ అయితే మాట్లాడుతుంది కానీ చాలా పెయిన్ వల్ల బాగా అరుస్తూ ఉన్నాను. ఆ పెయిన్ వల్ల నేను దగ్గరలో ఎక్కడ ఉందంటే టౌన్లో జాయిన్ చేసిన, ఇమీడియట్లీ తీసుకొచ్చాను. ఒకసారి అట్లానే నాకు ఇంజరీ అయింది, లంగ్స్ ఇన్ఫెక్షన్ అయితే మన రవితేజ సార్ ఉన్నారు, ఆయనే క్లియర్ చేశారు. మంచి ట్రీట్మెంట్ అయ్యి అందించడం వల్ల నేను ఇదే ఇప్పుడైతే 10 days పట్టింది సార్. ఈరోజు ఇప్పుడైతే ఎలాంటి ఇబ్బంది లేదు కానీ కొంచెం ఇన్ఫెక్షన్ అవుతుందని చెప్పాను. నేను ఇంపార్టెన్స్ క్లీన్ అనేది తీసాను, అందువల్ల ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది అందుబాటులో అందుబాటు
బడ్జెట్ అందుబాటులో ఉందా? బడ్జెట్ అంటే మా కంపెనీ కొంచెం శాతం పెట్టింది, మేము మంచిగానే చేస్తాం. మనీ పరంగా అయితే ఎవరు ఇబ్బంది మీ పెట్టలేదు. పేరు? రమేష్ అలా మా మదరే. ట్రీట్మెంట్ పరంగా అయితే మంచిగా చేశారు అందరు డాక్టర్లు. అయినా ఏ డాక్టర్ అయినా క్లియర్గా చెప్పుకోరు, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకోరు, ఇలా ఉంది ఇలా పరిస్థితి అని చెప్పి జాయిన్ అవుట్ నుంచి ఈచ్ ఎవరి వన్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు మాకు తెలిసి కూడా. మేము ఏదైనా అడిగినా సరే కోపడి వాళ్ళు మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసి మంచిగా చెప్పుకోరు. ఇది వరకు నాకు లంగ్స్ ఇన్ఫెక్షన్ అయింది. అప్పుడు స్టార్టింగ్లో నేనే జాయిన్ అవ్వచ్చు. అప్పుడు ట్రీట్మెంట్ కూడా బాగా నచ్చి నేను రవితేజ సడన్గా అయినా నాకు బాగా మంచి ట్రీట్మెంట్ చేశాను. అందువల్ల నేను ఇక్కడికి ప్రొవైడ్ చేశాను. గోల్డెన్ టైంలో వచ్చారు కాబట్టి మెయిన్గా అంత బ్లడ్ లాస్ అయినప్పుడు పేషెంట్ మనకి ఎక్కువ టైం ఇవ్వాలి. ఇమీడియట్గా గోల్డెన్ టైం రావాలి. దాని 1 అవర్లో కోలుకుంటారు. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.